ఈ జగమున ముక్తి కిరుమూంటి కవ్వల రాజమార్గమమురు రంగుగాను తేజముని నొక్కి తెంపుగాన్ చూడరా విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈ లోకంలో ముక్తి అనేది పొందడానికి రాజమార్గం పంచాక్షరి మంత్రం. భక్తితో అశాశ్వతమైన ఆనందాలను ఆశలను అణిచివేసి శ్రద్ధగా ఉత్సాహంగా ఏకాగ్రతతో ఈ రాజమార్గంతోటే ముందుకి కొనసాగు అని ఈ పద్యం యొక్క భావం. ఈడు కాని దాని తోటికిన్ బాల్పడి జోడు కూడా రాదు సూటిగాను కూడి తప్పినేని గుణములు కొంచెమౌ విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈడు జోడు అనేది సరిగా ఉండాలి. ఈడు కాని దానితో జత కట్టుటకు ప్రయత్నించి జత కట్టకూడదు. జోడీ సరిగా కుదరకపోతే వారి మధ్య అన్యోన్యత కూడా తగ్గిపోతుంది అని ఈ పద్యం యొక్క భావం. ఈడుగాని తెరంగి తోడుకున్ బాల్పడి జోడు కూడా రాదు సూటిగాను యాడి తప్పినేని గేడప కీర్తిరా విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ జోడీ సరిగా లేని దానిని గుర్తించి దానితో జోడీ కట్టడానికి ప్రయత్నించకూడదు. ఆ ఆటలో అంటే ఆ నాట్యంలో జోడీ సరిగా లేకపోతే నవ్వులు పాలైపోతారు అని ఈ పద్యం యొక్క భావం. ఈత కంటే లోతు నెంచగన్బని లేదు చావు కంటే కీడు జగతి లేదు గోచిపాత కంటే కొంచెం బింకను లేదు విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈత తెలిసి ఉంటే లోతు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చావు కంటే పెద్ద కీడు అనేది లేదు, ఈ లోకంలోనే లేదు. గోచిపాత కంటే హీనమైనది ఇంకా ఏదీ లేదు అని ఈ పద్యం యొక్క భావం. ఈత గింజ వంటిది రింగియు దానికే యాసపడును మనుజుండావనిలోనన్ దోయజాక్షింజూచి తొలగంగ వశమౌనే విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈ భూమి మీద ఈత గింజ లాంటి దానిని చూసి దానికోసమే ఆశపడుచు ఆ వయ్యారి భాములను చూసి తప్పించుకోలేకుండా వశ్యమైపోతూ ఉన్నారు అని ఈ పద్యం యొక్క భావం. ఈత గింజ వంటి ఇసుమంతయోనికై యాసపడుదురవని అఖిల జనులు దీని విడిచినట్టి ధీరులెవరు లేరు విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జనులు ఈత గింజ లాంటి కొద్దిపాటి స్త్రీ యొక్క మర్మాంగము కోసం ఆశపడతారు. దీనిని విడిచిపెట్టి ఇంద్రియాలు నిగ్రహం కలిగిన వారు ఎవరూ లేరు. అంటే చాలా అరుదుగా అంటే తక్కువగా ఉంటారు అని ఈ పద్యం యొక్క భావం. ఈ తనువునందుంజూచిన ఏ తనువులు కింతే అనుచు ఎదిరిని తన్నుంజూతురు లోగాంజూపున నా తురుముగన్ తపసులెల్ల నమరంగ విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈ శరీరం నందు చూసి అన్ని శరీరాలు ఇంతే అని భ్రమిస్తూ అందరిలో ఉన్నటువంటి శరీరాలను చూస్తారు. కానీ కొందరు శరీరాల లోపలలో అంతరంగములో మహిమాన్వితమైన తత్వంతో కూడిన తపస్సిద్ధి కలిగి ఉంటారు అని ఈ పద్యం యొక్క భావం. ఈతరాని వాడికెగరోజి దిగరోజి ఏరు దాటంగలడే ఈదంబోయి పరుడు కాని వాండు పరలోకమందున విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈతరాని వాడు సైతం ఏదో ఒక మాదిరి ఎగేసి దిగేసి ప్రయత్నిస్తే ఏరు దాటగలుగుతాడు ఏమో, కానీ ఈదబోయి అంటే పరమాత్ముని యొక్క సన్నిధికి చేరడానికి కొరకు ప్రయత్నించి పరుడు కానివాడు అంటే పరమతత్వం తెలుసుకోలేకపోతే పరలోకము అందుకుంటాడా అంటే దేవుడిలో ఐక్యమవుతాడా, ముక్తిని పొందుతాడా అని ఈ పద్యం యొక్క భావం. ఈతలు నేర్వని వారలు లోతగునటువంటి బావిలోన్బడిపోరా ఈంతలు నేర్చిన వారలు నూతిన్బడి మడియగలరే నుగ్గుగా
విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ ఈత నేర్వని వారు లోతైన బావిలో పడిపోకుండా ఉంటారా? ఈతలు నేర్చిన వారు నూతిలో పడిపోయినా బావిలో పడిపోయినా చావు ప్రమాదాన్ని తప్పించుకొని ఒడ్డుకు చేరగలుగుతారు అని ఈ పద్యం యొక్క భావం. ఈత వచ్చినప్పుడు లోతనిపించునా, ప్రాతతోషికెప్పుడు భయము లేదు, కోతి కొమ్మకెక్కి కుప్పించి దూకదా, విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ ఈత కొట్టడం తెలిసి ఉన్నప్పుడు లోతు అని అనిపిస్తుందా? నైపుణ్యం కలిగిన వారికి, ఏదైనా ఒక పనిలో ప్రావీణ్యం కలిగిన వారికి ఆ పనిలో భయం అనేది ఉండదు. కోతి అనేది కొమ్మలు ఎక్కి కుదిలించి దూకకుండా ఉంటుందా అని ఈ పద్యం యొక్క భావం. ఈత వచ్చినప్పుడు లోతనిపించునా, పాతలంజకటుల భయము లేదు, కోతి కొమ్మకెక్కి కుప్పించి దాటదా, విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ ఈత కొట్టడం తెలిసి ఉన్నప్పుడు లోతు గురించి ఆలోచించరు. వ్యభిచారి వృత్తిలో రాటు తేలిన వారికి వ్యభిచారం చేయడానికి భయం ఉండదు. కోతి కొమ్మలు ఎక్కి ఇదిలించి ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకి దాటకుండా ఉంటుందా? అంటే చేసే పనిలో రాటు తేలి ఉంటే, నైపుణ్యత కలిగి ఉంటే ఆ పనిలో భయం అనేది ఉండదు అని ఈ పద్యం యొక్క భావం. ఈతరింగిన వారైనను లోతైనటువంటి నూతిలోన్బడిపోరా, ఈతలు నేర్చిన యోగము చేతిరగకయున్న ఏమి చేయుదం, విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ ఈత తెలిసిన వారికైనా లోతైనటువంటి నూతిలో పడిపోకుండా ఉంటారా? అలాగే మోక్షాన్ని పొందగలిగే మార్గాన్ని తెలిసి ఉండి కూడా ఆ దిశలో ప్రయాణించకపోతే మనమేమి చేయగలము అని ఈ పద్యం యొక్క భావం. ఈతరుంగని వారెల్లరూ లోతైనటువంటి నూతిలోన్బడిపోగా, ఈతలు నేర్చిన నీలో మ్రోతలు మరి చూడ చూడ బ్రొక్కితి, విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ ఈతలు తెలియని వారు అందరూ లోతైనటువంటి నూతిలో పడిపోగా, ఈతలు నేర్చిన నీలో ఉన్న ఆ భక్తి ప్రార్థనలు చూసి నేను కూడా మ్రొక్కాను అంటే ప్రార్థించాను అని ఈ పద్యం యొక్క భావం. ఈతెరుగని వారెల్లను లోతైనటువంటి నూతిలో బడిపోరా, ఈతెరిగిన వారెప్పుడు నూతిని బడి మడియగలరే నుగ్గుగా, విశ్వధాభిరామ వినురవేమ. చూడండి, ఇక్కడ ఈత తెలియని వారు అందరూ లోతైనటువంటి నీటిలో పడిపోకుండా ఉంటారా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ముక్తిని పొందే మార్గము తెలియని వారు అఘాతం లాంటి మళ్ళీ అంటే ఈ జన్మలో మళ్ళీ ఇంకొక జన్మ అట్లా జన్మలు పుట్టి చస్తూ పుడుతూ ఉండే అలాంటి లోతైన అఘాతంలో పడిపోకుండా ఉంటారా అంటే ముక్తిని పొందలేరు అని. ఈత తెలుసుకున్నవారు అంటే ముక్తిని పొందే మార్గాన్ని తెలుసుకున్నవారు ఎప్పుడూ నూతిలో పడి ఒడ్డుకు చేరుకోగలుగుతారు. అంటే ఆ మార్గాన్ని తెలిసిన వారు ఆ మార్గంలో సాధన చేసి ఒడ్డున పడతారు అంటే ముక్తిని పొందుతారు అని ఈ పద్యం యొక్క భావం. ఈదవచ్చు నేరు ఏ బాధ లేకుండా, యాది గురువు లేక యందురాదు, సోది చెప్పుటేల జొక్కిన మదింజూడు, విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ ఏ బాధ లేకుండా ఏరును ఈదవచ్చు, కానీ ఏ విద్యకైనా గురువు లేకుండా ఉండకూడదు. సోది కబుర్లు చెప్పకుండా ఆ విద్య తెలిసిన వారి గురించి ఆలోచించు అని ఈ పద్యం యొక్క భావం. ఈది దాటవచ్చు ఏ సాగరంభైన, సాధు వృత్తితోడ సమయుమాయ, పాదుకొనిన మనసు పరిపూర్ణమందురు, విశ్వధాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ ఏ సముద్రమైనను సులభంగా ఈది దాటవచ్చు, సాధు వృత్తితోడ అంటే మంచి ప్రవర్తనతో ఏ మాయనైనా దాటివేయవచ్చు, దైవమునందు స్థిరమగల మనసుకు పరిపూర్ణత్వము పొందును అంటే
ముక్తిని పొందును అని ఈ పద్యం యొక్క భావం. ఈది దాటగలడు ఏ సాగరంబైన సాధు వృత్తి తోడ సమయమందు పాదుకొనుచు మనసు పరిపూర్ణమందును విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈత నేర్చినవాడు ఏ సముద్రమైనను సులభంగా ఈది దాటగలడు. సాధు వృత్తి తోడ అంటే మంచి ప్రవర్తనతో ఏ మాయనైనా దాటివేస్తాడు. దైవమందు స్థిరముగా గల మనసు కలిగి ఉంటే పరిపూర్ణత్వము పొందగలుగుతాడు, అంటే ముక్తిని పొందగలుగుతాడు అని ఈ పద్యం యొక్క భావము. అయితే ఇందాకటిది 576, 577 రెండు పద్యాలు ఒకటే. ఇందాక పద్యంలో ఏంటంటే పర్టికులర్గా ఒక వ్యక్తిని గురించి కాకుండా జనరల్గా ఈత దాటగలిగితే అని చెప్తూ ఏ సాగరమైనా దాటవచ్చు అని అలా చెప్తాడు. ఈ పద్యంలో ఏమో చెప్పాడంటే ఈత దాటగలిగిన వాడు అని పర్టికులర్గా ఒక వ్యక్తిని గురించి చూస్తూ చెప్పాడు. ఈ కొద్దిపాటి డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ 576, 577 ఇవి ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటుంది. పద్యాలు ఒకే విధంగా ఉంటాయి, తాత్పర్యాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఈ దేహమెన్ని బంగులన్ రోది ఎనర్చినను నేలన్బోవునుగాదే మీదెరింగి మురికి గడుగుచు భేదంబులు మాన ముక్తి బెరయును విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈ శరీరానికి ఎన్ని హంగులు కల్పించినను చివరకు మట్టిలో కలిసిపోవును. మన మనసులో ఉన్న మురికిని కడుగుచు పనికిరాని విషయ విభేదాలను మానితే ముక్తి లభిస్తుంది అని ఈ పద్యం యొక్క భావము. ఈ దేహమెన్ని భంగులన్ రోదియును సంగ నెలపోవుటగాదే మీందెరిగి ముక్తి కలుగుచు భేదంబులు మాన ముక్తి బెరయును విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈ శరీరానికి ఎన్ని హంగులు కల్పించినా నేలపాలు అవుట కొరకే కదా. మనలో ఉన్నటువంటి మనస్సాక్షిని తెలుసుకొని ముక్తి కోసం ప్రయత్నించి పనికిరాని విషయ భేదములు మానితే ముక్తి లభిస్తుంది అని ఈ పద్యం యొక్క భావం. ఈ దేహికెన్ని భంగుల బోధయొనొచ్చినను ఎంత పాలు పగునటుగా నీ దేహి మలిన ముడిగిన భేదంబులు మాని ముక్తి బెడగును విశ్వధాభిరామ వినురవేమా. అంటే ఇక్కడ ఈ మనిషికి ఎన్ని బోధనలు చేస్తే అంత మంచితనాన్ని పొందునట్లుగా ఈ దేహానికి ఉండేటటువంటి మలినాన్ని వదిలిస్తే అందులో ఉన్న విషయ భేదాలను మాని ముక్తిని పొందుతారు అని ఈ పద్యం యొక్క భావం. మీకోసం ఎంతగానో కష్టపడుతూ మంచి మంచి మోటివేషనల్ మెసేజెస్ తాత్పర్య సహితంతో కూడినటువంటి వేమన సుమతి భాస్కర శతకాలు భక్తి శ్లోకాలు పదానికి అర్థాన్ని ఇస్తూ ఇలా మీకోసం అహర్నిశలు కష్టపడుతూ ఎంతెంతో ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు అందిస్తూ ఉన్న నాకు మీ వంతు సహాయ సహకారంగా ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వమని పేరున ప్రాధేయపడుతూ రేపు మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, శుభం.